ప్రేర్ చేసుకుందామండి. పరిశుద్ధమైన ప్రేమ కృప తండ్రి, నీ నామన స్తుతి స్తోత్రం చెల్లించుకొనుచున్నాము. ఉదయం వరకు ఇంతవరకు కాచి కాపాడి నీ కృపను దయని మా పైన ఉంచిన విధానం బట్టి స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఇది ఉంది ప్రభు, నవంబరు 9వ తారీఖు 2025 సంవత్సరము. ఈ రాత్రికాల సమయం తండ్రి నీ పాస్తానికి వస్తున్నాము. నీ కృపను బట్టి దయను బట్టి నన్ను ప్రభు దేవ ప్రేమించిన విధానం బట్టి స్తుతులు చెల్లించుకోవచ్చు. అవును ప్రభు, నీవు నన్ను ప్రభు దర్శించి నన్ను ప్రభు నాతో మాట్లాడి ఇచ్చిన ప్రభు ఆ ఒక పాటల గురించి స్తుతి చెల్లించుకుంటున్నాను. యూట్యూబ్లో ప్రభు ఈ పాట విని ఎంతోమంది రక్షణ భాగ్యం పొందినట్లు చేస్తావా నమ్ముతున్నాను తండ్రి. మాకు అనుగ్రహించిన రక్షణకు స్తుతులు తెంచుకోవచ్చు. ఎంతోమంది రక్షణ కూడా అనుగ్రహిస్తావు నమ్మచ్చు. నా ప్రభును నీ ప్రియకుమారుని యేసునామమున బహువినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుదామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 66వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయన్ను స్తోత్రించుడి, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి అని ప్రధాన గాయకుడు దావీదు మహారాజు రాసిన యొక్క కీర్తనలు సంతోష గీతము పాడుడి అన్నాడు. ఈ యొక్క క్రిస్మస్ అంటే రాబోయే నెలలో డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క పశువుల పాకులని ఈ పాటను యూట్యూబ్లో పెడుచున్నాం. సంతోష గీతం పాడమని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నాకు అనుగ్రహించిన ఆ యొక్క దేవుని కృప వల్ల నూతనమైన పాటను యూట్యూబ్ ద్వారా ఈరోజు విడుదల చేయుచున్నాము. అది అందరూ విని సంతోషించి మారుమనసు పొందాలని కోరుచు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు చెల్లించుకోవచ్చు. ప్రభువైన యేసు నామమున బహువినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.